ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక నేతగా విశ్వవిఖ్యాతగా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని, దీనికి తాత్కాణం బీహార్ రాష్ట్ర విజయమని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప దిశగా అన్ని వర్గాల ప్రజలు అడుగులు వేస్తున్నారని చెప్పడానికి తార్కాణం బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి అఖండ విజయమన్నారు. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమి పార్టీలకు మరోసారి ఆదరించి హక్కున చేర్చుకున్న సందర్భంగా బీహార్ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. మోడీ సారథ్యంలో కేంద్రంలో మరోసారి జయకేతనం ఎగరవేసిన బీజేపీకు దేశ ప్రజలంతా నీరాజనాలు పడుతున్నారని అన్నారు. బీహార్ రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి మోడీ అని తేజేశ్వరరావు అభివర్ణించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలందరూ ఎంతో గర్వించదగ్గ రోజు. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్నికల్లో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి అద్భుతంగా తన ప్రతిభని కనబరిచింది. ప్రభుత్వం మాదే అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గతం కంటే వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చి 200 సీట్ల పైచిలకు సీట్లు సాధించాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకి, గౌరవ నరేంద్ర మోదీ గారి పనితీరుకి ఒక నిదర్శనం. సాధారణంగా యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుందంటారు. దానికి బదులు ఇక్కడ మా ప్రభుత్వ పనితీరు నచ్చి మాకు వచ్చిన సీట్ల కంటే గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రజాదరణ పొంది భారత జాతి కీర్తి ప్రతిష్టలని విశ్వవిఖ్యాతం చేస్తున్న గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వ ప్రతిభను మెచ్చి బీజేపీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి, అలాగే జేడీయూకి, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ సంతోష సమయంలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో మేము సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా పార్టీ శ్రేణులకి మేము చెప్పడం జరిగింది. అన్ని మండలాల్లో కూడా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనికి ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీని ఆదరించిన బీహార్ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోనూ శ్రీకాకుళం జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటూ